హలో గైస్, వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్. ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి గైస్. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చిన్న సైజులో ఉన్న ఉల్లిగడ్డలు అయితే 2 తీసుకోండి, లేదా పెద్ద సైజులో ఉన్న ఉల్లిగడ్డ అయితే 1 తీసుకోండి, సరిపోతుంది. వాటిని కట్ చేసి పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. వాటితో పాటే గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత అది వేడెక్కేంత వరకు వెయిట్ చేయండి. వేడెక్కిన తర్వాత మనకు కొంచెం పొగలు వస్తుంటాయి. అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు దినుసులు అందులో వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ కూడా, ముక్కలు కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ముక్కల్ని గరిటెతోటి కలుపుకోండి. ఇలా ఒక 10 సెకండ్స్ వరకు కలిపిన తర్వాత దానిపై మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని అలా 2 మినిట్స్ వరకు అలా లో సిమ్లో వాటిని వేగనివ్వండి. తర్వాత మూత తీసుకొని మనం కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి. వాటిని కలుపుతూ కొంచెం పసుపు కూడా అందులో వేసుకోండి. ఆ పసుపుతో పాటు ఆనియన్స్ని కూడా ఒకసారి కలపండి. ఇలా మంచిగా వేగుతూ ఉంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ముందుగా మనం చింతపండు రసం కూడా చెప్పడం మర్చిపోయాను, అది కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. కొంచెం చింతపండు తీసుకొని, ఎందుకంటే మనం టమాటోస్ యూస్ చేయడం లేదు కదా, అందువల్ల ఈ చింతపండు రసం అందులో పోయడం వల్ల కర్రీ అనేది కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుంది. టమాటోస్ యూస్ చేస్తే చింతపండు రసం అనేది అవసరం లేదు. ఒకవేళ టమాటోస్ యూస్ చేయడం లేదు కదా మనం ఈ కర్రీలో, చింతపండు రసం తీసుకోండి. కర్రీ బాగా వస్తుంది. పీసెస్కి ఆ పులుపు అనేది తగిలి టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా తీసుకోండి. పెరుగు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా పర్లేదు. పెరుగు తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే చిక్కగా వస్తుందన్నమాట కర్రీ. సూప్ అనేది ఎక్కువగా వస్తుందండి, థిక్నెస్గా వస్తుంది. మిస్ చేయకండి, ఖచ్చితంగా అయితే పెరుగు తీసుకోండి. అలాగే మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. ఇప్పుడు అదంతా మనం వేసుకున్న సూప్ రెడీ చేసుకున్నాం కదండి, పెరుగు, అది చింతపండు రసం అనేది ముక్కకి బాగా పడుతుందన్నమాట. అలా ముక్కకు బాగా పట్టడం వల్ల టేస్టీగా వస్తుంది. మొత్తం అందులోకి ఇంకుతుంది ఈ రసం అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్లో చేయండి గాయస్, నేను ఖచ్చితంగా వీడియోస్ చేసి పెడతాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ లో సిమ్లో వదిలేయండి. తీసాక పీస్ చూసారా, అవి దగ్గరికి వచ్చాయి. ముక్క అనేది ఉడికింది. ఒక 50-60% వరకు ముక్క అనేది ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం ఎక్కువగా తింటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోండి. ఇలా కలుపుకోవాలి. ముక్కకు కారం మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. పైనంగా కలిపి వదిలేయకండి. మంచిగా పీస్కి ఆ కారం అనేది తగులాలి. తగులుతూ ఉంటే మంచిగా ఉడుకుతుంది. అలాగే సాల్ట్ వేసుకోండి, ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కలుపుకోండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా.
కొంచెం వాటర్ పోసుకోండి, అంటే అలా ఉడుకుతుంది. మనం పోసుకున్న సూప్ అనేది ఉంది కదా, దాంతో ఉడుకుతుంది. కానీ వాటర్ పోసుకోవడం వల్ల మనకు ఎక్కువగా సూప్ ఉంటుంది, అలాగే ముక్క అనేది మెత్తగా ఉడుకుతుందండి. వాటర్ పోసుకోవడం మంచిది. వాటర్ పోసుకుంటే పీస్ అనేది మనకు మెత్తగా ఉడుకుతుందన్నమాట, బాగా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఇలా మనం వాటర్ పోసుకోవడం వల్ల మనకు పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీ పూరీలోకి తింటే. మూత పెట్టుకొని వదిలేయండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా వదిలేయండి, వాటర్ అంతా ఎంకిపోతాయి. ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. అందువల్ల వాటర్ మాత్రం స్కిప్ చేయకండి. ఫ్రై కావాలనుకుంటే ఓకే, వాటర్ తీసుకోకండి. కానీ వాటర్ పోసుకుంటే చాలా ముక్క మెత్తగా ఉడుకుతుంది. చూసారా ఎంత బాగుందో. సూప్ కూడా చాలా బాగుంది కదా, థిక్నెస్గా వస్తుందని చెప్పాను కదా సూపు పెరుగు వాడడం వల్ల. వాసన మాత్రం భలే ఉందండి, అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. లైక్ చేయండి గైస్, కామెంట్ కూడా చేయండి. నోరు ఊరుతుంది కదా ముక్కను చూస్తుంటే. వేడి వేడిగా వేడన్నంలో వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి. అలాగే ధనియాల మసాలా కూడా వేసుకోవాలి. ధనియాల మసాలా అనేది మనం కూరని దించే మూమెంట్లో, అంటే ఒక 2 మినిట్స్ ముందే వేసుకుంటే సరిపోతుంది. ముందే వేసుకోకండి, అంటే దించే ఒక 2 మినిట్స్ ముందు వేసుకోండి. అలాగే కొత్తిమీర పుదీనా మనం కట్ చేసి పెట్టుకున్నది వేసుకోండి అందులోనే. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీని ఒక గరిటెతోటి ఒక 1 మినిట్ వరకు ఇలా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల ధనియాల మసాలా, కొత్తిమీర, పుదీనా అనేది మంచిగా ముక్కకు పడుతుంది. సబ్స్క్రైబ్, లైక్, comment guys. Bye guys.